BG24 న్యూస్కి స్వాగతం. బీజేపీ పార్టీ బలోపేతానికి బూత్ కమిటీలే పునాదులు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్. బీజేపీ పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కమిటీలే పునాదులని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. బీజేపీ హన్మకొండ జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం ములుగు రోడ్డులోని వజ్రా గార్డెన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బూర నర్సయ్య గౌడ్ హాజరై మాట్లాడుతూ ప్రతి బూత్లో కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి కొత్త సభ్యత్వాలు చేరికలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేస్తేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. భారత ఎన్నికల సంఘం చేపడుతున్న సార్ కార్యక్రమంలో BLL చురుగ్గా పాల్గొని ఓటర్ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అర్హులైన ప్రతి ఓటర్ పేరు నమోదయ్యేలా కృషి చేయాలని సూచించారు. బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, వారి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. రాబోయే రోజుల్లో గ్రేటర్ వరంగల్ను లక్ష్యం చేసుకొని ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ధర్మారావు, రాజేశ్వరరావు, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కాళీ ప్రసాద్, రావు పద్మ, చాడ స్వాతి, శ్రీనువాన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు సండ్ర మధు, జయంత్ లాల్, మాజీ అధ్యక్షులు దేవేందర్, రాజయ్య, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హన్మకొండ జిల్లా కార్యవర్గ సమావేశం, బీజేపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల స్థాయి, డివిజన్ స్థాయి, ఆపా స్థాయి నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ఒకటి మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఈసారి ఊరుగల్లు మున్సిపాలిటీ కార్పొరేషన్లో మీద కాషాయ జెండా ఎగరేయబోతుంది. దానికి సంబంధించినటువంటి మీరు చూశారు, నితిన్ నవీన్ గారు మా జాతీయ అధ్యక్షులు వచ్చినప్పుడు కనీ విని ఎరగని రీతిలో ఉత్సాహభరితమైనటువంటి కార్యకర్తల మీటింగ్ జరపడం జరిగింది. దానికి సంసిద్ధత కొనసాగిస్తూ ముందు జరగబోయే మన్ కీ బాత్ కానీ, లేదా వచ్చే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు జరగవలసినటువంటి నిర్మాణాత్మక కార్యక్రమం కానీ, మన్ కీ బాత్ కార్యక్రమం కానీ, లేకుంటే SIR మీద దొంగ ఓట్లు, విదేశీ ఓట్లు, బంగ్లాదేశీ రోహింగ్యా ఓట్లను తొలగించడానికి మా కార్యకర్తలను అప్రమత్తం చేయడం కానీ, వీటన్నిటి మీద మా జిల్లా అధ్యక్షులు, జిల్లాకు సంబంధించిన నాయకులు, మా ప్రేమేందర్ రెడ్డి గారు అందరూ చెప్పడం జరిగింది. కార్యకర్తలు మీరు చూశారు కదా, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టే మధ్యలోనే వెళ్ళిపోతారు. క్యాష్ అండ్ క్యారీ చేసిన ఇక TRS పెడితే మీ అందరికీ తెలుసు, క్వార్టరు, బైకు, బాటిల్ ఉంటే తప్ప వచ్చేవి కావు. కానీ మా సుశిక్షితులైనటువంటి దేశభక్తి నిండినటువంటి బీజేపీ కార్యకర్తలు బిగినింగ్ టు ఎండ్తో కూర్చునేటువంటి ఏకైక పార్టీ బీజేపీ. మా కార్యకర్తలు సోషల్ మీడియాలోనే కాదు, సొసైటీలో ఉంటారు. అదే బీజేపీ ప్రత్యేకత. ఈ జిల్లా కార్యవర్గ సమావేశంలో కొన్ని తీర్మానాలు ఆమోదించడం జరిగింది. అందులో ప్రధానంగా ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నవీన్ సిన్హా గారి యొక్క పర్యటనను విజయవంతం చేసిన కార్యకర్తలకు, ప్రజలకు జిల్లా కార్యవర్గం ధన్యవాదాలు తెలియజేసింది. అదేవిధంగా రైతుల విషయంలో ఒకవైపు తీవ్రమైన కరువు పరిస్థితులలో ఉంటే కేంద్ర ప్రభుత్వం ముందే హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పైన దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లుంటుందో అటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఆ యొక్క ఎల్నినోను కానీ కరువును ఎదుర్కోవడం కోసం తగిన జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. తీవ్ర నష్టంతో, కష్టాల్లో, కన్నీళ్లతో రైతులు ఉన్నారు. వాళ్ళని వెంటనే ఆదుకోవాలని జిల్లా కార్యవర్గం తీర్మానం ఆమోదించింది. అన్ని రకాల చర్యలు తీసుకోవాలి, నష్టపోయిన రైతాంగానికి తగిన ఆదుకోవాలి. ఫసల్ బీమా యోజన కనుక రాష్ట్రంలో కనుక అమలయ్యి ఉంటే ఇవాళ ఈ కరువు పరిస్థితి నుంచి కాపాడేది రైతులను. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది మాటల ప్రభుత్వమే, చేతల ప్రభుత్వం కాదు. ఓ దిక్కు రైతులు కన్నీళ్ళు గారుస్తుంటే ఒకవైపు ఉత్సవాలు చేసుకుంటున్నాయని. ఆయన ఇచ్చిన నిధులు నరేంద్ర మోడీ గారి రెగ్యులర్గా వస్తున్నాయి, కానీ అప్పుడోసారి వేసే ఇంత సంబరాలు చేస్తున్నాడు. ఈరోజు ఓ దిక్కు ప్రజలు ఇబ్బందులలో ఉంటే ఆయన నేను ఇన్ని సీట్లకు వెళ్తా, అన్ని సీట్లకు వెళ్తా అని మాట్లాడుతున్నాడు. ఇది
ఏమన్నా అర్థం ఉందా? అంటే ఎంతసేపు రాజకీయం. ఆయన ఏమంటాడంటే రాహుల్ గాంధీకి నేను బహుమతి ఇస్తే ఇన్ని ఎంపీలు గెలిచి. అరే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తావా అంటే అది చెప్పకుండా రాహుల్ గాంధీకి బహుమతి ఇస్తా, రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇద్దామా మనము? ఇదేనా ఆయన ఆలోచన? ఎంతసేపు కాంగ్రెస్ నైజమే ఇది. ఇవాళ కాంగ్రెస్ ఎస్ఐఆర్ గురించి కూడా ఇవాళ అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. నిజంగా కాంగ్రెస్ ఏమంటున్నది బీజేపీ ఓట్లు తొలగిస్తుందని. కానీ ఇవాళ యంత్రాంగం ఎవరిది? బిఎల్ఏ నుంచి బిఎల్ఓ నుంచి ఏదైతే ఎంఆర్ఓలు తర్వాత డివిజన్ ఆఫీసర్స్ అందరూ సర్వ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ నేను బీజేపీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీని నమ్మడానికి వెళ్ళలేదు. ఇవాళ బీజేపీ ఓట్లు తొలగించడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే బీజేపీ కార్యకర్తలు అప్రమత్తతగా ఉండాలి. యంత్రాంగం పైన ఉండొచ్చు కానీ కింద మొత్తం వాళ్ళే. కాబట్టి ఒకసారి ఓటు తీసేసినాక మళ్ళీ రావాలంటే ఎంతో కష్టమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేయబోతున్నది. రాబోయే రోజుల్లో వాళ్ళు గెలవం అనేది వాళ్ళకి ఇప్పటికే అర్థమైంది. కాబట్టి బీజేపీ ఓట్లు ఎట్లా తొలగించాలనే ఒక ఆలోచన చేస్తున్నారు. దాని పట్ల అప్రమత్తతగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.